హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే అయితే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మన స్టేట్ వదిలేసి వేరే స్టేట్లో ఉండే వాళ్ళకు మాత్రం కంపల్సరీ మన ఫుడ్ అయితే గుర్తుకొస్తుంటుంది. అలాగే నాకు కూడా అంతే అనమాట. మెయిన్ నాకు గుర్తుకొచ్చే ఫుడ్ ఒక స్ట్రీట్ ఫుడ్ అనమాట. అది నా ఫేవరెట్. వర్షం పడినప్పుడు కానీ, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కానీ నాకు అదే ఫుడ్ గుర్తొస్తుందన్నమాట. అది కూడా మన తెలంగాణలో చేసే స్ట్రీట్ ఫుడ్ మాత్రమే. మన స్టేట్లో ఉన్నప్పుడు నాకు అంత మిస్ అయిన ఫీలింగ్ ఏ రోజు రాలేదు. కానీ నేను రాజస్థాన్ వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ప్రతిసారి గుర్తొచ్చేది అదే అన్నమాట. ఇంకా ఈ ఫుడ్ అయితే స్పైసీ ఉంటుంది అని చెప్పి మా వాడికి పానీపూరి ఇప్పించి మేము మాత్రం ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఏంటి అంటే సమోసా చాట్ అనమాట. ఇది నా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్. దీని ఫుడ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇది మాత్రం మిస్ అవ్వను. 1 మంత్ ఉన్నా కూడా 1 టైమే తిని వెళ్తాను కంపల్సరీ. ఎందుకంటే ఆ 1 టైం తినే టైం కూడా నాకు దొరకదు కాబట్టి అంత బిజీ ఉంటా అనమాట. వచ్చినప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. మా వాడికి ఇప్పించింది పానీపూరి కాదండోయ్, అది స్పైసీ ఉంటుంది కదా, అది కూడా నేను మర్చిపోయి చెప్పాను. వాడు తినేదే ఎగ్ పఫ్. ఇంకా మా చిట్టు తల్లికి ఐస్ క్రీమ్ ఇప్పించాము. ఇంకా ఇదే అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.